ఈరోజు వీడియోలో ఆకుకూర స్పెషల్ అండి. ఇది పొన్నగంటి కూర అంటారు. ఇది చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఈ వీడియో. ఈ పొన్నగంటి ఆకు కళ్ళకి చాలా మంచిది. కనీసం 10 రోజులకు ఒక్కసారైనా చేసుకుంటే కంటికి ఒంటికి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పుని ఒక గుప్పెడు నానబెట్టుకోవాలి. 30 to 40 minutes నానితే సరిపోతుంది. పెసరపప్పుతో మాత్రమే చేయాలండి ఈ కూరని. కందిపప్పు వేస్తే కలవదు. ఇలా ఒలిచి వేసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఆరనివ్వాలి. ఆరితే కూర పొడిలాడుతూ వస్తుంది. అదే తడి ఎక్కువ ఉందనుకోండి కూర ముద్దలాగా అయిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ పొన్నగంటి ఆకుని వీడియోలో చూపించిన విధంగా పైన లైట్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆకుకూరల్ని ఎప్పుడైనా మందంగా ఉండే బాండీలో చేసుకోవాలండి. అప్పుడే కూర అడుగంటకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బాండీలో తాలింపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ చీలికలు వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసేసి కలబెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే వేగనివ్వాలి. ఈ కూరని ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్టయితే తాలింపులో 1 లేదా 2 స్పూన్లు నూనె ఎక్కువ వేసి చేసుకోండి. కూర పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు పెసరపప్పు 90% ఉడికిపోవాలి. తర్వాత ఈ పొన్నగంట ఆకుని తీసుకొని చల్లుతూ వేయాలి. ఒకేసారి కుప్పలాగా వేయకూడదు. కొద్దిగా ఇలా చల్లుతూ వేస్తే కూర పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కొద్దిగా లైట్గా వేస్తున్నానండి. ఎందుకంటే చివరిలో నేను చిన్నులపై కారం వేస్తాను. ఆ కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆకుకూర వేసాక బాగా కలబెట్టి మూత పెట్టేసి మంట సిమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మధ్యలో అడుగంటకుండా అప్పుడప్పుడు కలబడుతూ ఉండాలి. పెసరపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది. సో ఏమాత్రం కూర మాడినా కూర టేస్ట్ అంతా పాడైపోతుందండి. కాబట్టి కొంచెం శ్రద్ధగా దగ్గరుండి వండుకుంటే చాలా బాగుంటుంది. చివరిగా ఆకుకూర ఉడికిందో లేదో ఇలా వేలుతో నొక్కి చూసుకోవాలి. ఇక కూరకి సరిపడా చిందులపై కారాన్ని వేసి కలబెట్టేసి చివరిగా కొత్తిమీర కూడా చల్లుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. వండటం చాలా తేలిక అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు జాబ్ చేసే వాళ్ళైతే కనుక ముందు రోజు రాత్రే ఆకుకూర అంతా ఒలిచి పెట్టుకొని తెల్లారి పొద్దున్నే ఫ్రై చేసేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. మీరు విన్నారో లేదో కానీ పొన్నగంటి కూర తింటే పోయిన కళ్ళు తిరిగి వస్తాయని చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఈ మాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి.